మనతో పాటు ఉండవల్లి గాంధీబాబు గారు ఉన్నారు. చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్. బాలల హక్కులకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయండి? రాష్ట్రంలో చూస్తే వీధి బాలలు కావచ్చు, ఇతర పిల్లల మీద జరుగుతున్న అబ్యూజ్ కావచ్చు. అబ్యూజ్ అనేది ఆడపిల్లలే కాదు, మగపిల్లల మీద కూడా జరుగుతున్న క్రమం ఉంది. చాలామంది చంటి పిల్లల్ని ఎత్తుకుని పసి వయసులో ఉన్న వాళ్ళని తీసుకుని రోడ్డు మీద భిక్షాటం చేస్తూ ఉన్న వాళ్ళని చాలామంది చూస్తాం. వాళ్ళు ఎప్పుడూ కూడా బిడ్డలు, చంకలో ఉన్నటువంటి బిడ్డలు మత్తులో ఉన్నట్టు పడుకునే ఉంటారు. వాళ్ళకు ఒక రకమైనటువంటి మత్తు ఇచ్చి చేస్తారనే ప్రచారం కూడా ఉంది. అంటే బెగ్గింగ్ చేసే పిల్లలందరూ తల్లులందరూ ఒరిజినల్ తల్లులు కాదు. దీనికి ఒక గ్యాంగ్ ఉండటం, ఒక రాకెట్ లాంటిది ఉండటము. కొంతమంది బాలలు ఇప్పటికీ కూడా చిన్న అంటే మనం అనుకుంటున్నట్టు వీధి బాలలు కావచ్చు, లేదంటే అనాథలు కావచ్చు, తల్లిదండ్రులు కన్న తర్వాత వదిలేయడం, భారం కావడం, లేకపోతే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ విషయంలో వదిలేయడం కావచ్చు. ఇటువంటి వారి విషయంలో విద్యా హక్కు చట్టం బలంగా ఇంప్లిమెంట్ చేసేలాగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? హాస్టల్ ఉన్న వాళ్ళందరూ అనాథ బాలలు కలెక్ట్. మన ఫండ్స్ కోసమో, మన ఉపాధి కోసమో అందరినీ ఆర్ఫన్స్గా చూపించడం, అనాథలు లేని ఆశ్రమాన్ని కరెక్ట్ చట్ట విరుద్ధం. హ్యూమన్ ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. మైనర్ బాలికలు ఎక్కువగా దీని బారిన పడుతున్న పరిస్థితి. ఒక్కొక్క పిహెచ్సిలో 10 నుంచి 15 మంది టీనేజ్ పిల్లలు ప్రెగ్నెన్సీతో ఉన్నారు. పిల్లల దగ్గర పేరెంట్స్గా, పెద్దవాళ్ళగా పిల్లలు ఉన్నప్పుడు మనం చేసే చిలిపి చేష్టల దగ్గర నుంచి మనతో పాటు ఉండవల్లి గాంధీబాబు గారు ఉన్నారు. చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్. గతంలో కూడా చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్గా చేసినటువంటి అనుభవం కూడా ఉంది ఆయనతో మాట్లాడే ప్రయత్నించుద్దాం. సార్ నమస్కారం. రెండోసారి బాలల హక్కుల సంఘానికి మీరు సభ్యుడిగా ఎంపికయ్యారు. రాష్ట్రంలో బాలల హక్కులకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటే? ధన్యవాదాలు మీకు, మీ ఛానల్కి కూడా. ప్రస్తుతం గతంలో అంటే నేను గత 30 సంవత్సరాల నుంచి కూడా పిల్లల కోసం పనిచేస్తున్న క్రమం, అట్లనే సిడబ్ల్యూసి మెంబర్గా పనిచేయడం, అట్లనే లాస్ట్ టైం 3 సంవత్సరాల కమిషన్లో 17 నుంచి మళ్ళీ 21 వరకు పనిచేసిన అనుభవం దృష్ట్యా రాష్ట్రంలో చూస్తే వీధి బాలలు కావచ్చు, ఇతర పిల్లల మీద జరుగుతున్న అబ్యూజ్ కావచ్చు. అబ్యూజ్ అనేది ఆడపిల్లలే కాదు, మగపిల్లల మీద కూడా జరుగుతున్న క్రమం ఉంది. అది సైలెంట్గా ఒక 30% ఉన్నప్పటికీ అది ఇంకా బయటికి రావట్లేదు. బెగ్గర్స్ కూడా, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఏంటంటే కొంత దీని వెనక ఆర్థిక పరిస్థితులే కాదు, మూలాలే కాదు, కొంత ఒక వ్యవస్థ దీన్ని నడుపుతున్న పరిస్థితి. అంటే బెగ్గింగ్లో కానీ కొన్నిటిలో నడుస్తున్న పరిస్థితి. ఇవన్నిటికి కారణం చట్టాలన్నీ ఫ్రెండ్లీగా ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్లో గ్యాప్. కింది స్థాయిలో ఆ సిస్టమ్ సరై చట్టాలు ఇంప్లిమెంట్ అయ్యి శిక్షలు పడితే డెఫినెట్గా పరిష్కారం దొరుకుతుందని నేను నమ్ముతాను. రైట్ సార్. అంటే ఇప్పుడు చూసుకుంటే భిక్షాటన గురించి మీరు చెప్పారు. చాలామంది చంటి పిల్లల్ని ఎత్తుకుని పసి వయసులో ఉన్న వాళ్ళని తీసుకుని రోడ్డు మీద భిక్షాటం చేస్తూ ఉన్న వాళ్ళని చాలామంది చూస్తాం. వాళ్ళు ఎప్పుడూ కూడా బిడ్డలు, చంకలో ఉన్నటువంటి బిడ్డలు మత్తులో ఉన్నట్టు పడుకునే ఉంటారు. వాళ్ళకు ఒక రకమైనటువంటి మత్తు ఇచ్చి చేస్తారనే ప్రచారం కూడా ఉంది. 100%. దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి? డెఫినెట్గా ఉంది. ఇది గతంలో కూడా ఏమంటున్నామంటే నల్లమందు అనేది పిల్లలకి ఇస్తున్న ప్రక్రియ. ఎందుకంటే అది ఎక్కువ డ్యామేజ్ అవ్వదు, గంజాదాకా పోలిగా నల్లమందు ఇస్తే మగతలో ఉంచడం అనేది. ఇప్పుడు అంటే మాకున్న అనుభవంలోనూ కొంత స్టడీ కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేస్తున్నాం, గతంలో చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు ఒకటి ఏమంటే బెగ్గింగ్ చేసే పిల్లలందరూ ఒరిజినల్ తల్లులు కాదు. 70%, 30% పిల్లల్ని ఎత్తుకొచ్చి లేదా ఇక్కడ వదిలేసిన వాళ్ళని, వేరే వాళ్ళని, దీనికి ఒక గ్యాంగ్ ఉండటం, ఒక రాకెట్ లాంటిది ఉండటము. ఢిల్లీ వరకు కూడా ఇదంతా ర్యాకెట్ జరుగుతాం. వాళ్ళని నల్లమందు మత్తులో పెట్టేసి బెగ్గింగ్ చేసే ప్రక్రియ. లాస్ట్ టైం సుప్రీంకోర్టు కూడా క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది, జడ్జిమెంట్ కూడా వచ్చింది, కమిషన్ కూడా చెప్తా ఉంది. అటువంటి వాళ్ళకి ఎవరు కూడా మీరు సపోర్ట్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఇంప్లిమెంట్ అవ్వాలన్నా కూడా సమాజంలో కొంత మార్పు రావాలండి. పిల్లల విషయంలో చట్టాలు అమలు అవ్వాలంటే ఇంట్లోనూ, స్కూల్లోనూ, బయట కూడా పాటించాలి డెఫినెట్గా. అదేవిధంగా బెగ్గింగ్ చేస్తున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చే ప్రక్రియను ఆపేసినట్లయితే డెఫినెట్గా ర్యాకెట్కి గండి పడుతుంది. అవును.
వీళ్ళకి దొరికే 100 రూపాయల్లో 10 రూపాయలు భోజనం మాత్రమే వీళ్ళకి ఆ రోజంతా అంతే ఉంటాయి. అంతేనండి. మిగిలిన 90 రూపాయలు వేరే వాడికి. అది తీసుకురాకపోతే కూడా పిల్లల్ని కూడా ఇంకో చూడండి గాంధీ బొమ్మల రంగులేసుకుని ఉన్నవాళ్ళు గానీ, ఉమ్, రోడ్ల మీద రకరకాల వాళ్ళని హరాస్మెంట్ కూడా జరుగుతా ఉన్న ప్రక్రియ ఉంది. తేపోతే కష్టపడి. అవును. అప్పుడు ఈ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ తర్వాత కొంచెం మార్పు వచ్చింది. వాళ్ళు ఏదో ఒకటి అమ్మడం మొదలు పెడుతున్నారు వంకని. ఉమ్, పెన్నులో బొమ్మలో పిల్లల్ని ఎత్తుకుని వస్తూ కొంతసేపు అది చేస్తూ కొంతసేపు దొరకకుండా ఉండడానికి ప్రయత్నాలు జరుగుతుంది. దాని మీద కూడా పోలీస్ డిపార్ట్మెంటు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా సీరియస్గానే ఇప్పుడు చట్టాలు ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నాయి. ఇప్పుడు మా కమిషన్ కూడా దాని మీద పూర్తిగా దృష్టి పెట్టి ఒక స్టడీని చేస్తూ ట్రాకింగ్ చేయమంటున్నాం పిల్లల్ని. ఇప్పుడు ఇంతకుముందు మనము పట్టుకుంటున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ డ్రైవ్ చేస్తారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇదంతా చేసి హోమ్లో 2 రోజులు ఉంచుతారు, మళ్ళీ అయితే 3వ సారి వచ్చేస్తుంది. ఉమ్, అట్లా 2వ సారి దొరికితే డెఫినెట్గా శిక్షకు వెళ్ళండి అని అంటున్నాము. ఉమ్. ఆ విధమైన చర్యలకి కమిషన్ ఆదేశాలని ఇవ్వబోతుంది, రివ్యూలు కూడా చేయబోతుంది డెఫినెట్లీ. ఓకే సార్. సార్ మెయిన్ ఉమెన్ ట్రాప్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. మైనర్ బాలికలు ఎక్కువగా దీన్ని బారిన పడుతున్న పరిస్థితి. ఇక్కడ వాళ్ళకి ఎటువంటి అంటే అది జరిగే క్రమంలో తల్లిదండ్రులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి సందేశం వదలుచుకున్నారు మీరు? మెన్ ట్రాఫికింగ్ విషయంలో అండి చాలా వరకు ఇప్పుడు చూస్తున్నాం. నేను గత 40 రోజుల్లో మేము చూసినప్పుడు 2-3 జిల్లాల విజిట్ జరిగిన తర్వాత రివ్యూ తర్వాత ఒక్కొక్క పిహెచ్సిలో 10 నుంచి 15 మంది టీనేజ్ పిల్లలు ప్రెగ్నెన్సీతో ఉన్నారు. ఉమ్, పిహెచ్సి అంటే ఒక పిహెచ్సికి 15-20 మంది, 20 గ్రామాలు ఉంటాయి, మ్యాక్సిమం 30. అవునండి. అంటే అది రికార్డ్ అయినవి ఎన్ని ఉన్నాయంటే రికార్డ్ అవ్వకుండా ఎన్ని ఉన్నాయి. అవును. ఇక్కడ చట్టం ఏం చెప్తుంది, ఆటోమేటిక్గా అమ్మాయికి ఇష్టమైనప్పటికీ కూడా మైనర్ బాలిక కేసు బుక్ చేయాలి. బుక్ చేయాలి. అవును. అది ఎక్కడ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. రెండోది వాళ్ళిద్దరికి ఇష్టమైందని పేరెంట్స్, మా కల్చరు, సాంప్రదాయాలు ఇవన్నీ అక్కడ రాజకీయంగా కొంత అధికారుల మీద ఒత్తిడి, రకరకాల కారణాలతోటి ఈ మ్యారేజెస్ లేకపోతే ఈ కలెక్షన్స్ పెరుగుతున్నమాట వాస్తవం. దీనివల్ల అందరూ అర్థం చేసుకోవాల్సిన పేరెంట్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ, అధికారులు కానీ, సమాజం అంతా దేశం మీద ఆర్థిక పరిస్థితి, తర్వాత తల్లి పిల్లల మరణాలు పెరగటం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవాలి. 70-80 సంవత్సరాలు బతికిన ఆడపిల్ల 30-40 సంవత్సరాలకి ఆయుష్ పుడుతూ ఉన్న పరిస్థితి. దీన్ని ప్రతి పేరెంట్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ సపోర్ట్ చేసేవాళ్ళు అర్థం చేసుకోవాలి. అది విషయాలు వస్తే సైలెన్స్ని బ్రేక్ చేసి చట్టబద్ధమైన చర్యలకి వెళ్ళాలి. కౌన్సిలింగ్ ద్వారా మార్పులు చేయడం ప్రయత్నం చేస్తుంది కమిషన్. డెఫినెట్గా ఇప్పుడు ఎక్కడ ఇది జరిగినా కూడా కేసు ఫైల్ చేయమన్నాం. ఎందుకంటే 1-2 కేసు ఫైల్ అవుతే తప్ప భయం ఉండదు. ఎవరు సపోర్ట్ చేసినా కూడా గట్టిగా చేయమని నేను అదే మేము ఏలూరు విషయంలో కూడా అది స్ట్రాంగ్గా చెప్పొచ్చాం. దీనికి ఎవరైనా నీరుగార్చే ప్రయత్నాలు చేస్తే డెఫినెట్గా వాళ్ళ మీద కూడా చర్యలకు వెళ్తాము అనే విషయాన్ని మేము చేసాం. డెఫినెట్గా ఈ కమిషన్ డెఫినెట్గా అదే చేస్తుంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కమిషన్కి ఎటువంటి పూర్తి స్వేచ్ఛని కూడా ఇచ్చింది. చట్టబద్ధంగా అంటే కమిషన్ ఏర్పడిన తర్వాత చట్టబద్ధంగా మా పని మేము చేసుకుని వెళ్తాం. డెఫినెట్గా మార్పులు తీసుకొస్తాం గత 3 సంవత్సరాలు. సరే, బాల్య వివాహాలు గతంతో పోల్చుకుంటే చాలా వరకు మెరుగైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో బాగా వెనకబడిన ప్రాంతాలు అంటే ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, లేదా కొన్ని గిరిజన గ్రామాల్లో కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో మాత్రం అది ఎక్కడ తగ్గినట్టు కనిపించడం లేదు. దాని మీద ఎటువంటి చర్యలు? చైల్డ్ మ్యారేజ్ విషయానికి వస్తే అండి, ఇది పూర్తిగా నేనేం చెప్తానంటే యంత్రాంగం పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పలేం. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా మిత్రులు వీళ్ళందరి క్యాంపెయిన్ల ద్వారా ఈ గతంలో జరిగిన సంఘటనల మీద కేసులు పెట్టడం ద్వారా కొంత అవగాహన పూర్తిగా ఉన్నమాట వాస్తవం. అవగాహన లేదంటానికి ఏం లేదు. మార్పు జరిగిన మాట కూడా వాస్తవం. అయినప్పటికీ ఇంకా జరుగుతున్న కారణాలు ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్ మారాలి. సైకాలజీగా ఆడపిల్ల మీద భరోసా లేదు. ఎక్కువ జరుగుతున్న ప్రాంతాలు ఎక్కువ అంటే మనం ట్రైబల్ ఏరియా అనుకుంటున్నాం, కానీ వాళ్ళ సాంప్రదాయం అక్కడ కూడా తగ్గింది. సపోజ్ కోనసీమ ఏరియాలో, దుబాయ్లో ఉంటున్నారు పేరెంట్స్, పిల్లలు ఇక్కడ ఉంటున్నారు. అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు చూసే పరిస్థితి లేదు. ఎవరో గార్డియన్ దగ్గర ఉంటున్నారు. ఆ గార్డియన్ కూడా వేరే రూపంలో వాళ్ళని మార్కెటింగ్ చేసే పరిస్థితి, మ్యారేజ్ చేసే పరిస్థితి జరుగుతుంది. అట్లనే అనంతపురం ఏరియా, బార్డర్ ఏరియాల్లో ఇట్లా సిటీలో జరుగుతుంది, అది జరుగుతుంది. ఏజెన్సీలో సాంప్రదాయంగా జరుగుతున్న దాంట్లో కొంత మార్పు అయితే వచ్చింది. దీన్ని అందరికీ ఆపడానికి క్లియర్గా పేరెంట్స్లో మార్పు రావడం. రెండోది ఏమైపోతుందో బయటకు పోతే ముందు బయటకు పంపించేయాలి, పెళ్లి చేసి అది వదిలించుకోవాలనే ధోరణి తల్లిదండ్రుల నుంచి మారాలి. ఆ మైండ్ సెట్ మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భరోసా ఇవ్వాలి.
రెండు ఇప్పుడు చూస్తున్నాం చాలా సంఘటనలు ఇంట్లో సొంత వాళ్ళే చేస్తున్న ప్రక్రియ. ఉమ్. ఇంతకుముందు బయట వాళ్ళు చూసాం, ఇప్పుడు అవును. ఇంట్లో తాత దగ్గర నుంచి మొదలుపెట్టి తండ్రి వరకు జరుగుతున్న ప్రక్రియ. మరి ఎవరిని నమ్మాలి? ఎక్కడ మార్పు రావాలి? కుటుంబాల వ్యవస్థలో మారాలి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. ఇంతకుముందు నలుగురు ఐదుగురు ఉండేవాళ్ళు, ఎవరో సపోర్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకళ్ళిద్దరు ఉంటే వేరే వాళ్ళకి అప్పచెట్టము, రకరకాల కారణాలు ఉన్నాయి. రెండోది అబ్యూజ్కి కారణం చైల్డ్ మీదకి వెళ్ళడానికి కానీ కుటుంబ వ్యవస్థలో మనం ప్రవర్తిస్తున్న తీరు, పిల్లల దగ్గర పేరెంట్స్గా పెద్దవాళ్ళగా పిల్లలు ఉన్నప్పుడు మనం చేసే చిలిపి చేష్టల దగ్గర నుంచి ఉమ్. ప్రభావాలు. అవును. రెండు, ఆడపిల్లని తక్కువ చూడటం, తక్కువగా మాట్లాడటం. ఆడపిల్లని నువ్వు ఇది చెయ్యి, ఆడపిల్ల అబ్బాయి ఆడేం చేస్తా అంటే ఆడపిల్ల నేను ఆడవాళ్ళు మేము ఇలాగే అనొచ్చు, ఇలాగే కించపరచు అనే భావన మగపిల్లలోకి వచ్చేస్తుంది చిన్నప్పటి నుంచి. వీళ్ళు చేసే ఆడవాళ్ళని ఇలా చేయొచ్చు అనే చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ నుంచే వస్తుంది. అది మారాలి డెఫినెట్గా. అప్పుడే ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ కొంత మార్పు అనేది వస్తుంది. ఇవన్నీ కోణాలు దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా చట్టం గుర్తించాలి, చట్టంగా పనిచేయాలి. దానికి అన్ని రకాల కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా దాన్ని సపోర్ట్ చేయాలి. అటువంటి వాటిని ఖండించడానికి ప్రయత్నం చేయాలి తప్ప మద్దతు సింపతి చూపించకూడదు. కేసులు పెట్టినప్పుడు ఇవి జరిగితే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఆ దిశగా కమిషను మేము చైర్మన్ గారి ఆధ్వర్యంలో మొత్తం అందరం మేము అదే దిశగా పనిచేస్తున్నాం. 3 సంవత్సరాల్లో డెఫినెట్ మార్పు తీసుకొస్తాం. సార్, లిటరసీ విషయంలో ఆంధ్రప్రదేశ్ స్థానం అంటే అభివృద్ధితో పోల్చుకుంటే కొంత తక్కువగా ఉంటుంది. కేరళ లాంటి రాష్ట్రం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నది. కేరళ 100% లిటరసీ ఉన్న స్టేట్గా చెప్తూ ఉంటాం. మన స్టేట్లో విద్యా హక్కు చట్టం లేదంటే బలవంతంగా విద్యను అభ్యసించేలాగా చట్టాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొంతమంది బాలలు ఇప్పటికీ కూడా చిన్నారులు అంటే మనం అనుకుంటున్నట్టు వీధి బాలలు కావచ్చు, లేదంటే అనాథలు కావచ్చు, తల్లిదండ్రులు కన్న తర్వాత వదిలేయటం, భారం కావడం, లేకపోతే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ విషయంలో వదిలేయడం కావచ్చు. ఇటువంటి వారి విషయంలో విద్యా హక్కు చట్టం బలంగా ఇంప్లిమెంట్ చేసేలాగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చాలా క్లియర్గా చెప్తుంది. 14 సంవత్సరాల వయసులోపు వాళ్ళందరూ కూడా నిర్బంధ విద్యలో ఉండాలి. అది ప్రభుత్వాలు, తల్లిదండ్రుల బాధ్యత డెఫినెట్గా. ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగినాయి. అట్లనే ప్రైవేట్లో కూడా మనకు ఉన్నప్పుడు 20% దాంట్లో కూడా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా ఫిల్ అన్నమాట వాస్తవం. అయినప్పటికీ ఇంకా గ్యాప్ ఉంది. ఎక్కడ గ్యాప్ ఉంది? ఇప్పుడు చూడండి, మనకి కేరళని పోల్చుకుంటే ఒకప్పుడు చాలా గొప్పగా ఉన్న కేరళ, మనం ఈ సంవత్సరం రిజల్ట్ కూడా చూస్తే అసలు ఆడపిల్లల చదువులో చాలా తక్కువ ఉన్న వాళ్ళు 90% ఆడపిల్లలు, 80% మగపిల్లలు పాస్ అయిన దాంట్లో ఆడపిల్ల రేషియో పెరిగిందండి. ఇది చాలా అభివృద్ధికి సంతోషకరమైన స్వాగతించవలసిన విషయం. అబ్బాయిల్లో ఎందుకు అవుతుంది అంటే ఇదే చెప్పాను కదా, కుటుంబంలో జరుగుతున్న ప్రక్రియ కావచ్చు, లేకపోతే చిలిపి చేష్టలకు ఎక్కువ ప్రయారిటీలు ఇవ్వటం కావచ్చు, లేజీతనంగా తీసుకోవడం కావచ్చు. మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ మనం తెలుసుకోవాల్సింది, కానీ దీన్ని సరి చేయవలసిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంది ఫస్ట్. కాబట్టి అది డెఫినెట్గా అవుతుంది. మీరు అన్నట్టు అనాథ బాలలు, మీరు హాస్టల్స్లో చూస్తే అనాథ బాలలకు సంబంధించి హాస్టల్ ఉన్న వాళ్ళందరూ అనాథ బాలలు కాలండి. అవును సార్. అది చట్టవిరుద్ధమైన బోర్డులు పెడుతున్నారు వాళ్ళు. మేము అదే కమిషన్ కూడా చెప్తా ఉంది. ఎక్కడో ఉంటారు పేరెంట్స్, ఆర్ఫన్ అవ్వచ్చు, సెమీ ఆర్ఫన్ అవ్వచ్చు, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసి ఇక్కడ వేరే జిల్లాలో హాస్టల్ పెడుతున్నాం అంటున్నారు. ఇది వాళ్ళకి ఉపాధి అవుతుంది తప్ప పిల్లలకి మెరుగు అవ్వట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే అనాథలు ఉన్నారనేది కొంత ఎక్కువ శాతం చూపించుకుంటున్నప్పటికీ, మూడో విషయంలో ఏమంటామంటే మనం వాళ్ళకి 8వ తరగతి వరకు ఎక్కడ చదివితే అక్కడే స్థానికత ఉంటుంది. కానీ వాళ్ళు వేరే జిల్లాల వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తుంటే ఎడ్యుకేషన్ ఇక్కడ 8th కంప్లీట్ చేస్తే రేపు లోకలాలిటీ పోతుంది కదా. అంటే వాడిని మెరుగైన జీవితం ఇస్తున్నామా తగ్గిస్తున్నామా అనేది హోమ్ నిర్వహిస్తున్న వాళ్ళు డెఫినెట్గా ప్రభుత్వ నిబంధనలు కట్టుబడి పనిచేయాలి. మన ఫండ్స్ కోసమో మన ఉపాధి కోసమో అందరినీ ఆర్ఫన్స్గా చూపించడం, అనాథలు లేని ఆశ్రమం అనేది కరెక్ట్ చట్టవిరుద్ధమైన. ఆ విధమైన చర్యలు తీసుకోమని కూడా కమిషన్ నిర్ణయం. విజిట్లో కూడా మేము అదే చూస్తున్నాం. మీరు అన్నట్టు బెగ్గింగ్ కానీ ఇది కానీ వేరే రాష్ట్రాల నుంచి వలసలు రావటము, వేరే పిల్లల్ని తీసుకువచ్చే ప్రక్రియలో ఈ కాగితాలు ఏరుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా వలసవాదులే, మీరు సంచార జాతులు. వాళ్ళని క్లియర్గా మనం ఏమంటున్నామంటే పేరెంట్స్ చేసుకోవచ్చు, కానీ మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు ఇటకబట్టికి వచ్చారనుకో పేరెంట్స్ పనిచేస్తారు. పిల్లల కోసం ఏ భాషలో వాళ్ళు ఒరిస్సా వాడు వస్తే ఒరిస్సా భాషలో టీచర్ని పెట్టి ప్లాన్ చేయండి అని అడుగుతాం. అది వాళ్ళు ఎవరైతే ఇటకబట్టి కన్స్ట్రక్షన్ వాళ్ళు ఉన్నారో ఆ కాంట్రాక్టర్ బాధ్యత.
ఇక్కడ ఇంకొకటి ఏంటంటే లేబర్ డిపార్ట్మెంట్ చాలా ఫెయిల్ అవుతుందండి. నేను మన కాకినాడ రివ్యూలో కూడా అదే మాట్లాడాను. ఓకే సార్. లేబర్ డిపార్ట్మెంట్ ట్రాకింగ్ చేయాలి. ఏ రాష్ట్రం నుంచి వచ్చారు, ఎక్కడ పని చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళేదాకా అక్కడ చూసే బాధ్యత వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసి. ఇక్కడ వచ్చిన పిల్లలందరినీ ఎడ్యుకేషన్ అప్ చేయవలసిన ఎస్ఎస్ఏ వీళ్ళందరూ కలిసి ఆ ట్రాకింగే లేదు. అందుకని దాని మీద కూడా మేము గట్టిగా దృష్టి పెడుతున్నాం. ఆ విధమైన ప్రయత్నాలతో మన అందరం కూడా అందరి సహకారంతో మెరుగైన వాళ్ళ కోసం లైఫ్ కోసం పనిచేస్తాం. సార్, సోషల్ మీడియా ప్రభావం ఈ రోజున చిన్నారుల మీద చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సత్ఫలితాల కంటే కూడా దుష్ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా మైనర్లు సోషల్ మీడియా వినియోగంపై ఒక కఠినమైన చర్యలు తీసుకోవాలనేది కూడా వినిపిస్తూ ఉన్న డిమాండ్. దాని మీద ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా? ఆల్రెడీ ప్రభుత్వం ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే కొన్ని యాప్‌లని బ్యాన్ చేసే 14 సంవత్సరాల వాళ్ళకి యాప్ చేసే చట్టం తీసుకొస్తున్నారు. అది స్వాగతించవలసింది. దాని ద్వారా కూడా మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిద్దాం. అది అవేర్‌నెస్ అవ్వాలి. డెఫినిట్‌గా వెళ్ళాలి. మీరన్నట్టు మిగిలిన సోషల్ మీడియా దొడ్డిదారిలో వస్తున్న సోషల్ మీడియా మీద కూడా చూపించాలి. చట్టబద్ధంగా మా కమిషన్‌కున్న హక్కుల్ని, రైట్స్ ఏమున్నాయో డెఫినెట్‌గా అవి ఉపయోగిస్తాం. అంటే పేరెంట్స్ పాత్ర ఎలా ఉండాలి? పేరెంట్స్ పాత్ర అనేది ఫస్ట్ ఇప్పుడు ప్రతి దానికి మూలం పేరెంట్సే అంటానండి నేను. పేరెంట్స్ అందరినీ మీ ద్వారా కోరుతుంది ఏంటంటే, ముందు మీరు సీరియల్ దగ్గర నుంచి పిల్లలు ఎప్పుడు కూడా మనకు ప్రశ్నించే తత్వంలో ఉంటారు. ప్రశ్నించేటప్పుడు పిల్లలకు ఎందుకు చెప్పాలనే ధోరణిలో కొంచెం ఉరుకుల పరుగుల ప్రపంచంలో వ్యవసాయ దగ్గర నుంచి వ్యాపారస్తులు నుంచి ఉద్యోగస్తుల వరకు కూడా పిల్లల ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా వాళ్ళకున్న చికాకులు వీళ్ళ మీద చూపిస్తూ లేదా తక్కువ వాడికి ఎందుకు చెప్పాలని దృష్టిలో వీళ్ళకి ఏమవుతుంది, నేనేం అడగకూడదేమో, నేనేం మాట్లాడకూడదేమో అనే ధోరణిలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఏముంది, సెల్లే ఆధారం, దాన్ని చూసుకుంటున్నాడు. వీళ్ళతో మాట్లాడి ఇంటరాక్షన్ అయ్యి సమాధానం చెప్పబోయి లేదా స్కూల్ నుంచి రాగానే ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు ఏం జరిగిందనా, ఇక్కడ ఈరోజు ఏం అనేది మాట్లాడుతున్నారా? టైం లేదు. వీళ్ళు సెల్లో ఉంటున్నారు, వాళ్ళు వచ్చి సెల్ తీసుకుంటున్నారు. రెండో విషయానికి వస్తే, ఎప్పుడైతే మనం వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పమో ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతారు. అందుకని అబ్యూస్ జరగడానికి కారణం. స్కూల్లో కానీ బయట కానీ ఏమన్నా జరిగితే నేను ఎవరికి చెప్పకూడదేమో, చెప్తే చాలామంది ఆడపిల్లలు ఇలా కొంచెం ఇబ్బంది అయిందని చెప్తే తల్లిదండ్రులు ఎంతమంది స్వీకరిస్తున్నారు, స్వయంగా నువ్వేదో చేస్తుంటావు లేదా నువ్వు ఎక్స్ట్రాలు ఏదో చేస్తుంటావు అనే డైలాగ్ ఫస్ట్ నెగిటివ్ అప్రోచ్ వస్తుంది. అది పోవాలి. ఫ్రెండ్లీ నేచర్ కావాలి. స్కూల్లో కావచ్చు, పేరెంట్స్లో కావచ్చు, ఫ్రెండ్లీ నేచర్తో బిహేవియర్ ఉన్నట్లయితే వాళ్ళని హక్కుని చేసి, నేను టీచర్లు కూడా చెప్తా, మిమ్మల్ని గౌరవంగా చెల్లి అక్క అంటే మీరు స్వాగతించరు, గౌరవంగా మేడం అంటే బాగుంటుంది, సార్ అంటే బాగుంటుంది, భయంతో అనొద్దు, ఫ్రెండ్లీగా అనాలి. అప్పుడు వాళ్ళు స్వేచ్ఛగా నాకు ఏది అర్థం కాలేదు చెప్పండి, లేదా నేర్చుకోవడానికో లేదా ఫీడింగ్ బాగాలేదనో చెప్తారు. సరి చేసుకున్నట్లయితే మెరుగైన జీవితానికి, బంగారు బాటకి అవకాశాలు ఉంటాయి. టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి విషయాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా ముడిపెట్టి పని చేస్తున్న పరిస్థితి. బాలల హక్కులకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని కానీ ఏ విధంగా వినియోగించుకునే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఎడ్యుకేషన్లో అండి, ఇప్పుడు మేము అదే అంటున్నాం, ఎదుగుదల విషయంలో టెక్నాలజీ అనేది మంచితనానికి ఉపయోగించడంలో అభివృద్ధికి చాలా ఉంటుంది. అభివృద్ధి అనేది బొమ్మ బొరుసు లాంటిది. ఏదొచ్చినా ఇప్పుడు ఒక చెరువు పోస్తే ఒక 10 ఎకరం ముంచితేనే 4 ఎకరాలు పండుతుంది. అవును, అంతే కదా. అట్లనే టెక్నాలజీలో బొమ్మ బొరుసులాగా ఉంటుంది. ప్లస్ మైనస్లు ఉంటాయి. దాన్ని మనం ప్లస్ని మాత్రమే స్వీకరించాలి. దాని ద్వారా ఇప్పుడు టెక్నాలజీ ద్వారా స్కూల్ లెసన్స్ కావచ్చు, ఇంకా గేమ్స్ కావచ్చు, చాలా జనరల్ నాలెడ్జ్ విషయాలు కానీ వస్తుంది. వాటికి ఉపయోగించుకున్నట్లయితే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళ నాలెడ్జ్. డెఫినెట్గా మెరుగైన ఇంకా బెటర్ రిజల్ట్ కోసం ఎదురు చూడవచ్చు, వాళ్ళ ఎదుగుదలను కూడా చూడవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది రాష్ట్ర బాలల హక్కుల సంఘం సభ్యుడు గాంధీబాబు గారు చెప్తాను. రాష్ట్రంలో బాలల హక్కులు కాపాడేందుకు తాము ఎక్కడా వెనకాడేది లేదని, ఎవరైనా బాలల హక్కులకు భంగం కలిగిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని కూడా ఆయన హెచ్చరిస్తా ఉన్న పరిస్థితి.